కంట్లో శుక్లం అనేది అదేదో పెద్దవాళ్ల వ్యవహారం అని అనుకుంటాం. నిజమే, కంట్లో శుక్లాలనేవి చాలా వరకు వయసు మళ్ళిన వాళ్ళలోనే చూస్తుంటాం. అలానే శుక్లాలు కేవలం వృద్ధులకే పరిమితం కాదు, ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో పసి వయసు పిల్లల్లోనూ శుక్లాలు కనిపిస్తున్నాయి. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో శుక్లాలు రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని, పసి కళ్ళల్లో శుక్లాలను త్వరగా గుర్తించడంతో పాటు అంతే త్వరగా చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పసి కళ్ళల్లో శుక్లాలకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లాలు పెద్దల్లో మాత్రమే వస్తాయన్న నమ్మకం సరైందేనా? మామూలుగా శుక్లాలు అనేవి పెద్దల్లోనే వస్తాయండి. కానీ రేర్ కండిషన్లో చిన్న పిల్లలకి కూడా మేము శుక్లాలు అనేవి చూస్తూ ఉంటాము. ఇది ఎంత రేర్ కండిషన్ అంటే ఆల్మోస్ట్ 0.01 నుంచి 0.15%. అంటే ఒక 10,000 పిల్లల్ని తీసుకుంటే ఒకళ్ళ నుంచి 15 పిల్లల్లో మాత్రమే మేము ఈ శుక్లాలు అనే ప్రాబ్లమ్ని చూస్తాము. ఇంకొకటి ఏంటంటే డెవలప్డ్ దేశాల కన్నా డెవలపింగ్ దేశాల్లోనే ఈ పిల్లల్లో శుక్లాలు అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో శుక్లాలు ఎందుకు వస్తాయి? పుట్టుకతోనే ఈ శుక్లం అనేది ఉంటే దానిని కంజెనైటల్ క్యాట్రాక్ట్ అని అంటాము. మేనరికంలో పెళ్లి చేసుకున్న, దగ్గర బంధుత్వంలో పెళ్లి చేసుకున్న హెరిడిటరీ రూపం ద్వారా ఈ కంజెనైటల్ క్యాట్రాక్ట్స్ అనేవి మేము పిల్లల్లో చూస్తాము. వీటిని ప్రత్యేకంగా జోన్యులార్ క్యాట్రాక్ట్స్ అని అంటాము. ఒకవేళ తల్లి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాల్ న్యూట్రిషన్ అనేది, కాల్షియం లేదా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా పిల్లలకి కంజెనైటల్ క్యాట్రాక్ట్స్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ తల్లి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రుబెల్లా, చికెన్ పాక్స్ లేదా టాక్సోప్లాజ్మా వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా పిల్లలకి న్యూక్లియర్ లేదా టోటల్ క్యాట్రాక్ట్ అనే క్యాట్రాక్ట్తో పుట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పుట్టుకతోనే కాకుండా పెరుగుదలలో కూడా క్యాట్రాక్ట్స్ అనేవి పిల్లల్లో డెవలప్ అవ్వచ్చు. వీటిని డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అని అంటాము. ఈ డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అనేది పిల్లల్లో ఎంజైమ్ డెఫిషియన్సీస్ అంటే డయాబెటీస్, మధుమేహం లేదా గ్యాలెక్టోసీమియా లేదా వేరే మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఈ డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అనేవి పిల్లల్లో ఫామ్ అవ్వచ్చు. ఇంకొకటి ఆడుకుంటున్నప్పుడు కంటికి దెబ్బ తగిలినా కూడా, లేదంటే డెలివరీ అయ్యేటప్పుడు ఫోర్సెప్స్ ద్వారా దెబ్బ తగిలినప్పుడు కూడా శుక్లాలు అనేవి పిల్లల్లో ఫామ్ అవ్వచ్చు. పసికంట్లో శుక్లం మూలంగా ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? పిల్లలు పుట్టుకతోనే చూపుతో పుట్టరండి. చూడడం అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. దీన్నే విజువల్ డెవలప్మెంట్ అనేది అంటాం. మన కార్నియా మరియు లెన్స్ నుంచి లైట్ అనేది రెటినాకి కరెక్ట్గా చేరుకున్నప్పుడే రెటినా స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్కి కరెక్ట్గా కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. దీన్ని మనము విజువల్ డెవలప్మెంట్ అని అంటాము. ఒకవేళ కంటి లెన్స్లో శుక్లం మూలంగా అడ్డం ఏర్పడినట్టయితే రెటినాకి లైట్ సరిగ్గా చేరదు. ఈ విజువల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో డిలే అయినప్పుడు పెద్దగా అయిన తరువాత కూడా చూపు అనేది బాగా బలహీనంగా ఉంటుంది. దీన్నే ఆంబ్లయోపియా అని అంటాము. ఒకవేళ ఈ శుక్లం అనేది ఒకటే కంట్లో ఉంటే కన్ను లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుంది. దీన్నే మెల్ల కన్ను లేదా స్క్వింటింగ్ అని అంటాము. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి చూపు సరిగ్గా లేనప్పుడు కళ్ళు ఇలా పక్కకి అదురుతూ ఉంటాయి. ఫాస్ట్ మూవ్మెంట్స్ అనేవి మేము చూస్తాము. దీన్ని నిస్టాగ్మస్ అని మేము అంటాము. పిల్లల కంట్లో ఉన్నది శుక్లమేనని ఎలా నిర్ధారించుకుంటారు? ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి కనుపాపలో ఒక వైట్ రిఫ్లెక్స్ లాంటిది ఫామ్ అవుతుంది. ఈ వైట్ రిఫ్లెక్స్ లూకోకోరియా అనేది ఉన్నప్పుడు, లేదా పిల్లలు సరిగ్గా చూడడం లేదు అని మాకు అనిపించినప్పుడు వెంటనే డాక్టర్కి చూపించాలి. డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ ద్వారానన్నా, పెద్ద పిల్లలకైతే స్లిట్ ల్యాంప్ ఇవాల్యుయేషన్ ద్వారానన్నా శుక్లం ఉందో లేదో అనేది మేము చూడగలం. ఒకవేళ మరీ చిన్న పిల్లలైతే ఎగ్జామిన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. అలాంటి పిల్లలకు ఎనెస్థీషియా ఇచ్చి థియేటర్లో మైక్రోస్కోప్ కింద ఇవాల్యుయేషన్ చేస్తాం. అదే ఇవాల్యుయేషన్లో కంట్లో డైలేటింగ్ డ్రాప్స్ వేసి రెటినాని కూడా మేము చెక్ చేస్తాము.
ఈ రెటినా ఒకవేళ శుక్లం వలన కనిపించకుండా ఉంటే బీ స్కాన్ అల్ట్రాసోనోగ్రఫీ అనే పరికరం ద్వారా మేము రెటినాని చెక్ చేస్తాము. పసికంట్లో శుక్లానికి సర్జరీ ఎప్పుడు చేస్తారు? శుక్లం ముదిరే వరకు వేచి ఉండాలా? క్యాటరాక్ట్స్ని 2 రకాలుగా విభజించుకుంటాము. విజువలీ సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్స్, విజువలీ ఇన్సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్స్. ఈ విజువలీ సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్ అంటే లెన్స్లో క్లౌడింగ్ వలన కంప్లీట్గా అడ్డు అనేది ఏర్పడుతుంది, లైట్ రెటినాకి చేరదు. సో దీని వలన ఈ విజువల్ డెవలప్మెంట్ అనేది డిలే అయిపోతుంది. కాబట్టి విజువలీ సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్స్లో వెంటనే ఆపరేషన్ చేస్తాము. ఒకవేళ క్యాటరాక్ట్ బాగా చిన్నదిగా ఉంది, లైట్ రెటినాకి కొంచెం వరకు చేరుతుంది, లేదా పిల్లల్లో చూపు బాగానే ఉంది అని మాకు అనిపిస్తే క్యాటరాక్ట్ ఆపరేషన్ని డిలే చేయొచ్చు. బట్ ఈ పిల్లల్ని కూడా క్లోజ్ అబ్జర్వేషన్లో మేము పెడతాము. ఒకవేళ చూపు తక్కువ అవుతున్నట్టు అనిపించినా లేదా శుక్లం పెరుగుతున్నట్టు అనిపించినా ఈ పిల్లలకి కూడా వెంటనే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. పిల్లల్లో శుక్లాలకు సంబంధించి కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు క్యాటరాక్ట్ చేసే విధానంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయండి. ముఖ్యంగా లేజర్ ప్రక్రియతోని క్యాటరాక్ట్ చేస్తే లెన్స్లో ఓపెనింగ్ ఏదైతే చేస్తామో అది బాగా యాక్యురేట్గా ఫామ్ అవుతుంది. సో ఆపరేషన్ చేసేటప్పుడు, లెన్స్ వేసేటప్పుడు మాకు చాలా సులువుగా ఉంటుంది. కాంప్లికేషన్స్ ఏమీ అవ్వకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. రెండోది, చిన్న ఇన్సిషన్ ద్వారా ఫోల్డబుల్ లెన్సెస్ అనేవి మేము కంట్లో ఇప్పుడు పెడుతున్నాము. సో లెస్ దాన్ 2.2 మిల్లీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి కూడా మేము ఫోల్డబుల్ లెన్స్ అనేది కంట్లో పెట్టచ్చు. ఈ ఫోల్డబుల్ లెన్సెస్లో కూడా హైడ్రోఫోబిక్ లెన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ హైడ్రోఫోబిక్ లెన్సెస్ వలన ఏంటంటే ఆఫ్టర్ క్యాటరాక్ట్ ఈ లెన్స్ వెనకాతల ఉన్న క్యాప్స్యూల్ మీద కూడా ఒక లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా మనం డిలే చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఈడ్ ఆఫ్ లెన్సెస్ అనేవి వస్తున్నాయి, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్. వీటితోని ఏంటంటే దూరం చూపే కాకుండా కొంచెం వరకు దగ్గర చూపుని కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. ఇలాంటి లెన్సెస్ మేము కొంచెం పెద్ద పిల్లల్లో మాత్రమే ప్రిఫర్ చేస్తాము. పసికంట్లో శుక్లాలపై ఎలాంటి అవగాహన అవసరం? పుట్టిన ప్రతి శిశువుకు కంటి స్పెషలిస్ట్ చేత కన్ను ఎగ్జామిన్ చేయించాల్సిందే. అలా కాకుండా ఫిక్సేషన్ అనేది 6 నుంచి 8 వారాల లోపు పిల్లలకు డెవలప్ అవుతుంది. ఈ ఫిక్సేషన్ అంటే ఏదన్నా ఆట వస్తువు దగ్గరికి తీసుకొచ్చినా లేదా ఏదన్నా తెలిసిన ముఖాలు కనిపించినా పిల్లలు వాటిని వెంటనే గుర్తుపడతారు, చూపు దానివైపు మళ్ళిస్తారు. దీన్నే ఫిక్సేషన్ అని అంటాము. ఒకవేళ ఈ ఫిక్సేషన్ అనేది 2 నెలల తర్వాత కూడా పిల్లల్లో గమనించకపోతే వెంటనే కంటి స్పెషలిస్ట్ దగ్గరికి చూపించాలి. ఈ శుక్లం ఆపరేషన్ అనేది 10 నుంచి 15 నిమిషాల లోపు అయిపోతుంది. సో దానికి భయపడి ఎనస్థీషియా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయని అనుకొని ఆపరేషన్స్ డిలే చేయకూడదండి పేరెంట్స్. వెంటనే ఆపరేషన్ చేయిస్తే పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, విజన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. పసికంట్లో శుక్లానికి ఇవాళ సర్జరీ అనేది ఒక అత్యుత్తమమైన పరిష్కారం. ఒకప్పట్లా కంట్లో శుక్లాలకు కళ్ళద్దాలు వాడుకుంటూ సరిగ్గా చూపు కనిపించక ఆపసోపాలు పడాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. సర్జరీ, లేజర్ చికిత్సల సాయంతో తక్కువ ఘాటు, ఖచ్చితత్వంతో సర్జరీ చేసి కంటి చూపును పూర్తిగా తిరిగి రప్పించే సౌలభ్యం ఇవాళ మనకు అందుబాటులో ఉంది.